హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వర్షం ఇంకా ఉద్రిక్తమైంది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? టైం క్యా హోయా? చూడండి, ఏదో రాత్రి చీకటి, సాయంత్రం చీకటి పడిపోయినట్టుంది. 6:30 7 టైంలో ఎలా ఉంటుందో వాతావరణం అలా మారిపోయింది. ఇప్పుడు 4 అయిందట టైం, 4 o'clock. చూడండి, 6:30 7 అయ్యేటప్పుడు ఎంత చీకటి ఉంటుందో అలా అయిపోయింది. చూడండి, మబ్బు ఆకాశం చూడండి, మొత్తం ఎక్కడ తెరుపు లేదు, మొత్తం మబ్బు కమ్మేసింది. వర్షం విపరీతంగా పడుతుంది. చూడండి, మొన్నటి వరకు విపరీతంగా పడే వర్షాలు మళ్ళీ చూడండి 4 రోజులకి 3 రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ మొదలైపోయింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి వర్షంలో చూడండి ఎలా ఉందో వాతావరణం మొత్తం కూడా. పల్లెటూరు వాతావరణం మాది. పల్లెటూరు, పాత అంజనాపురం, సుజాత నగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చూడండి, ఇవ్వండి మా షెడ్డు మీద నుంచి నీరు ధారగా పడుతుంది, క్లియర్గా పడుతుంది. ధారగా పడేటప్పుడు క్లియర్ కనబడుతుంది. ఇది జూమ్ నెంబర్ 1, జూమ్ నెంబర్ 1 ఇది. నెక్స్ట్ నెంబర్ 2 జూమ్. చూడండి తేడా చూడండి. నెంబర్ 1 జూమ్, నెంబర్ 2 జూమ్, నెంబర్ 4 జూమ్. చూడండి, మీకు వర్షం ఎక్కడ కనబడుతుంది? మీకు ఈ పడే వర్షం కాకుండా వెనక ఆ బ్యాక్గ్రౌండ్లో వర్షం పడుతుంది చూడండి. అది నెంబరు 1లో కనబడ్డదా మీకు? కనబడుతుందా? 1లో కనబడట్లేదు. ఇప్పుడు చూడండి, 2లో కనబడుతుందా హైట్గా? 4లో చూడండి, క్లియర్ కనబడుతుంది. అంటే ఒక వర్షం పడుతుంది కూడా మీకు జూమ్ నెంబర్ 4లో కనబడుతుంది, ఇంకా క్లియర్ కనబడుతుంది. అదే 10లో చూడండి, కనబడుతుంది కానీ కొద్దిగా మసకగా కనబడుతుంది. జూమ్ 10. అయితే జూమ్ 4 ఈజ్ కరెక్ట్. చూస్తున్నారుగా, అది అండి జూమ్ 4లో ఇంకా క్లియర్ కనబడుతుంది. 2లో కూడా పర్లేదు, బాగానే కనబడుతుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూస్తున్నారు కదా, ఇదిగో చూడండి. నెంబర్ 2 జూమ్ 2, జూమ్ 4 చూస్తున్నారుగా, ఇదిగో జూమ్ 4. చూడండి, కింద పడే నీళ్ళు చూడండి ఇలాగా. ఇక్కడ చెక్ చేద్దాం. కింద పడే నీళ్ళల్లో వర్షాన్ని ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, జూమ్ 4లో ఇలా కనబడుతుంది. జూమ్ నెంబర్ 4 ఇది. జూమ్ నెంబర్ 4 చూస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, జూమ్ నెంబర్ 4లో మీకు ఎంత క్లారిటీగా ఉంది వర్షం. ఇదిగోండి, చూడండి ఎలా పడుతుంది చూడండి. ఇదిగోండి క్లియర్ కనబడుతుంది. చూడండి పైకి. ఓకే, మా ద్రాక్ష తీగల మీద నుంచి వర్షం ఎలా పడుతుంది. జూమ్ నెంబర్ 4లో ఇది వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి మా గులాబీ పూలు వర్షంలో ఎలా తడుస్తున్నాయి చూడండి. ఇది జూమ్ నెంబర్ 4లో. మళ్ళీ జూమ్ నెంబర్ 10లో చూద్దాం. అదిగోండి 10లో ఎలా ఉన్నాయి చూడండి. ఇదిగోండి 10 మళ్ళీ 4కి వెళ్దాం. ఇదిగోండి మళ్ళీ 2కి వెళ్దాం. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాగా వీడియో క్లారిటీ మనం వర్షంలో కూడా చెక్ చేసుకోవచ్చు. వర్షం కూడా కనబడేదైతే నెంబర్ 1 కెమెరా, మన సెల్ ఫోన్ కెమెరా నెంబర్ 1 అన్నట్టు. వర్షం కూడా కనబడాలా మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, మన కంటిది, మనకు దేవుడు ఇచ్చినటువంటి మెగాపిక్సెల్ ఎంత? మన కంటిది 570 మెగాపిక్సెల్. మీరు కావాల్సితే గూగుల్లో కొట్టి చూడండి, ఒకటి అటో ఇటో 570 మెగాపిక్సెల్ మన కంటి యొక్క మెగాపిక్సెల్ కెమెరా. మన కంటి పవర్ ఎంత? 570 మెగాపిక్సెల్ పవర్ మంది. కావస్తే గూగుల్లో కొట్టండి ఒకసారి, మీకు చూపిస్తుంది గూగుల్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా కెమెరా మనం వర్షంలో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకోసారి చూపిస్తున్నాను మీకు చూడండి. అయితే మన కింద భూమి మీద పడేది ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ పెట్టాను ఫ్రెండ్స్, అది చూపించకుండా వేరే చెప్తాను. చూడండి, ఇప్పుడు చూడండి నెంబర్ 4లో ఎలా కనబడుతుంది చూడండి. చూస్తున్నారు కదా, నెంబర్ 4లో ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, కెమెరా ఇవ్వండి. నెంబర్ 4లో ఈ విధంగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అవగాహన కోసం, అంటే మీకు తెలియదని కాదు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా సెట్ చేసుకుంటారు కెమెరాని. దీంట్లో క్లారిటీ నాకు సెట్ చేసుకోవడానికి ఇలా పెట్టాను. జూమ్ నెంబర్లో చూసుకోవడానికి కూడా పెట్టాను. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, మీకు కూడా ఐడియా ఉంటే. అయితే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మన కంటికి మెయిన్, మన మానవ హ్యూమన్ ఐ పవర్ 570 మెగాపిక్సెల్. హ్యూమన్ ఐ పవర్ 570 మెగాపిక్సెల్ మన మనిషికి ఉండేటటువంటి కంటి యొక్క తీవ్రత, పవర్.
వాటి ముందు మరి ఈ కెమెరాల్లో మనకి 60, 70, 80 ఉంటేనే ఓమని సంకలు ఎగరేస్తాం. కానీ మన బాడీలో ఉన్నది ఆ దేవుడు మనకిచ్చింది 570. మామూలు విషయం కాదు. 570 ఉండబట్టి మన కంటికి వర్షం కనబడుతుంది. చిన్న వర్షమైనా పెద్ద వర్షమైనా కనబడిపోతుంది. కానీ కెమెరాకి చూడండి, మీకు చిన్న వర్షం కనబడట్లా. అది వెనక బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటేనే థిక్నెస్ మనకు కనబడుతుంది, లేకపోతే అసలు కనబడట్లా. అది 4 జూమ్లో 10 జూమ్లో కనబడుతుంది. మన కంటికి అసలు ఏది ఉండదు. మనం ఓపెన్గా ఆకాశం వైపు చూసినా మనకు వర్షం కనబడుతుంది. అది మన కంటి యొక్క గొప్పతనం. అలాగనే మన బ్రెయిన్ కూడా సూపర్ బ్రెయిన్. కంప్యూటర్లు అన్నీ ఏవి పనికిరావు హ్యూమన్ పవర్ ముందు, హ్యూమన్ ఐ పవర్ ముందు, హ్యూమన్ కంప్యూటర్ బ్రెయిన్ ముందు ఇవి పనికిరావు. అసలు వాటన్నింటి కనుక్కుంది హ్యూమనే కదా, మనమే కదా. మనం కనిపెట్టింది మనకంటే పెద్ద ఎక్కువగా ఉంటాయా? ఉండవుగా. అవన్నీ కూడా దేవుడు మనకి సృష్టించిన మనల్ని దేవుడు కనిపెట్టిన కంప్యూటర్ మనం. గాడ్ కంప్యూటర్, గాడ్ మేడ్ కంప్యూటర్ హ్యూమన్. హ్యూమన్ మేడ్ కంప్యూటర్ ఈజ్ జనరల్ నవే డేస్ యూజింగ్ ద టెక్నాలజీ కంప్యూటర్స్. అసలు దేవుడు కనిపెట్టిన కంప్యూటర్ హ్యూమన్, మనం మనిషి. దేవుడు కనిపెట్టిన కంప్యూటర్ మనిషి. మనిషి కంప్యూటర్లో ఉన్నటువంటి ఆప్షన్స్, అప్లికేషన్స్ దేంట్లో ఉంటాయి? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది. దీనికే మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ ఓపెన్లో కనబడదు. మరి ఎంత ఆకాశం ఎంత దూరం ఉన్నా మన కన్ను చుక్కను కూడా చూస్తుంది. కానీ మనదెంత 570 మెగాపిక్సెల్ మరి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో జ్ఞానదాయకమైన, విజ్ఞానదాయకమైన, వినోదదాయకమైన, ఆరోగ్యపరమైన ఎన్నో విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ని మేము నడుపుతున్నాం. మీకు ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. యూత్ కోసం, ఆరోగ్యం కోసం, హెల్త్ కోసం, ఈ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అన్నీ కూడా మీకు అన్ని రకాల విజ్ఞానాన్ని మా వీడియోలో అందిస్తూ ఉంటాయి. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా వీడియోలు మీరు ఎప్పుడు తిలకిస్తూ ఉండండి. మా ద్వారా మీరు జ్ఞానాన్ని, అంటే మాకు తెలిసిన కాదు, మీకు తెలిసిని మాకు తెలియజేయండి కామెంట్ల ద్వారా. మాకు తెలిసినవి మీకు తెలియజేస్తూ ఉంటాం. అందరికీ అన్నీ ఎప్పటికీ తెలిసి ఉండవు. కొంతమంది కొన్ని తెలుస్తాయి, కొంతమంది కొన్ని తెలుస్తాయి. అన్నీ నాకే తెలుసు అన్నోడు అజ్ఞాని, నేర్చుకునేటోడే విజ్ఞాని. మనం ఎంత నేర్చుకున్నా చాలా తక్కువ. పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులే సముద్రం అంత జ్ఞానంలో సముద్రపు ఒట్టున ఒక ఇసుక రేణు వంటి వారు అని ఒప్పుకున్నారు. మరి వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు, సైంటిస్టులే ఇసుక రేణు అయితే మనమేంటి ఫ్రెండ్స్? అందుకనే మనం ఎప్పుడో సరే జ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. ఈ ప్రకృతి మనకి ఎప్పటికీ పూర్తిగా అర్థం కాదు. ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంతే, మనం కొంతవరకు నేర్చుకొని మన వరకు మన పరిధిలో ఉపయోగించుకుంటూ మనం జీవించడం, మరణించడం అయిపోవాలి. అంతేగాని ఓవర్ యాక్షన్లు చేసి ఎక్స్ట్రాలు చేస్తే కూడా ప్రకృతి విలయతాండవం చేసి మనల్ని భూమి లోపల పాతి పెట్టేస్తుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ జ్ఞానం, ప్రకృతి, ఈ దేవుడు, ఈ ప్రపంచం అంతా ఒక మాయా టెక్నాలజీ. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎన్ని తరాలు ఎత్తినా మనకు అర్థం కాదు అది. కనుక మన పరిధి వరకు మనం బతికినంత కాలం మనకు ఉపయోగపడేంత వరకు మనం చూసుకొని దాని ప్రకృతిని చెడగొట్టకుండా మంచిగా మనం ప్రకృతితో పాటే పుట్టి, ప్రకృతితో పాటే పెరిగి, ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతి యొక్క అవసరాలని మనం ప్రకృతితోనే అవసరాలను తీర్చుకుంటూ ప్రకృతిలోనే కలిసిపోవాలి. ఇది మనిషి జీవితం. అంతేగాని ఎక్స్ట్రాలు చేసి అవి ఇవి తయారు చేస్తే చివరికి అవి మనకే ముప్పు, మనకే ప్రమాదం కదా ఫ్రెండ్స్. ఈ విజ్ఞానం అనేది చాలా గొప్పది. మనిషి మనం హ్యాపీగా బతకడానికి పనికొచ్చే విజ్ఞానం మనకి అంతవరకు చాలు. అంతకంటే ఓవర్ యాక్షన్లు చేస్తే మనమే ప్రమాదం తెచ్చుకున్నట్టు అవుతాం. కనుక మనం కూడా ప్రతి ఒక్క మనిషి కూడా నేనే గొప్ప, నేను విర్రవీయకుండా తన యొక్క పరిధిలో తను హ్యాపీగా బతకాలని మా యొక్క ఛానల్ తరఫున అందరికీ నాలెడ్జ్ని ఇస్తూ, అందరికీ తెలియజేస్తూ మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలి. మరి ఓవర్గా ఆలోచిస్తే పిచ్చోళం అయిపోతాం, మెంటల్ అయిపోద్ది మన యొక్క బ్రెయిన్. కనుక మనం ఉన్నంత వరకు ఆలోచించుకుంటూ బతికినంతకాలం హ్యాపీగా ఉంటే అదే చాలు. మనకు ఆ ప్రకృతిని గౌరవిస్తే ఆ ప్రకృతి మనల్ని హ్యాపీగా బతికేటట్టు చేస్తుంది. ఓవర్ యాక్షన్లు చేస్తే మట్టిలో కలిపేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కనుక మనందరం కూడా ప్రకృతిని గౌరవిద్దాం. ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని కొంత మన జీవితానికి ఉపయోగించుకుందాం. ప్రకృతికి ఎటువంటి ఆపదలో
ప్రమాదాలు కలగని వస్తువుల్ని మనం వాడకుండా ప్రకృతికి సహకరిద్దాం. ప్రకృతి మనల్ని నిత్యం మనల్ని హ్యాపీగా చూసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని తెలుసుకొని మనం మంచిగా జీవిద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.